స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 42% రిజర్వేషన్లపై బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బంద్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము. కొంతమంది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అంటే నిలబెట్టుకోకపోవడంతో ఇవన్నీ ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి చెప్పడంతో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వర్గాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బీసీలు అలాగే అందరూ ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య కూడా ఒక ఘర్షణ తోపులాట జరుగుతున్న విజువల్ చూద్దాం. మనం ఒక్కసారి ఆడ ఏం జరుగుతుందని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకు అలాగే బీసీలకు సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతోనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తుండడంతో ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మిగిలిన వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ జనగామ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ పోలీసులు దిగి దాన్ని ఉద్రిక్త పరిస్థితులు చేసేటువంటి అలవాటు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉందో అందరం కలిసి పనిచేయాలని చెప్పి బీసీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కొంతమంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ బీసీలు కూడా ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది మాట్లాడదాం. ప్రస్తుతానికి సెవెల్ సంపద ఉన్నారు, ప్రస్తుతానికి బీసీ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పటి వరకు చూసినట్టయితే ఆ బీసీల బంద్ కూడా ప్రశాంతంగా రావాలని చెప్పి అందరూ ఏకంగా చేస్తున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ విమర్శలు కూడా ఉండొద్దని చెప్తున్నారు? ఎందుకు అట్లా ఈ రోజు బీసీలందరూ కలిపి అన్ని పార్టీలు కలిసి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో ఒకరి మీద ఒకరు విమర్శలు? ఇక్కడ విమర్శ అనేది ఇక్కడ ఏం లేదు, దాన్ని వేరే తిరిగి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బంద్ను విజయవంతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ జేఎస్ ఇచ్చిన బంద్కు పిలుపులో భాగంగా మా నాయకుడు మందాకృష్ణ మాయ గారు తమ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ బంద్ విజయవంతం ఏందనంటే బీసీలకు 42% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి, దానికి అవసరమైతే ప్రత్యేక జీవోను ఏర్పాటు చేసి తక్షణమే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, నోటికాని ముద్దను లాక్కోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పటి వరకు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాధించుకున్నామో బీసీల రిజర్వేషన్లు కూడా అదే విధంగా సాధించుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ పార్టీల మధ్య అంతర్వైరం అవసరం అంటారా? తప్పకుండా. మేము మీ ద్వారా తెలియడం ఏంటంటే ఇవాళ బీసీలకు గత 60-70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతున్నది. బీసీల ఓట్లతోటి గద్దెనెక్కిన బీసీలకు అన్యాయం జరిగింది. గత 60-70 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా మేము జనగామ ప్రాంతంలో ఉన్న పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడిన బీసీలమందరం ఆ రిజర్వేషన్ సాధించేదాకా మేము ఎవరిని వదిలిపెట్టము, సాధించుకుంటాము. మేమేదో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో మా యొక్క బీసీల హక్కులు కూడా ఆ రకంగా సాధించుకుంటాము. ఎందుకంటే 60-70% ఉన్న బీసీలకు అన్ని రకాలుగా ఇవాళ మేము రాజ్యాధికారంగా ఇవాళ చట్టసభలలో ఇవాళ విద్యలో కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, అన్ని రకాలలో మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. గతంలో అవగాహన లేకుండే ఇవాళ తప్పకుండా అవగాహన వచ్చింది. మాకు కావాలి, మేమెంతో మాకంత వాటా కావాల్సిందే. 60% ఉన్న జనాభాను 42% కూడా అడుగుతే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా మేమేమంటున్నాం అంటే పార్టీల గురించి అనట్లేదు, ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఏదైనా అమలు చేయాలంటే ప్రభుత్వాలే అమలు చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలి. మీరు ఆ మాట ఇచ్చిర్రు, ఆ మాట నిలుపుకునేదాకా ఉద్యమం ఇలా కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. పార్లమెంట్ లో చట్టం చేసేంత వరకు జరగాలని చెప్పంటారు. ఇక్కడ మనం కొంతమందితో మనం మాట్లాడదాము. అన్న, ఇప్పటి వరకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎన్నో దశాబ్దాల నుంచి కూడా అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎంతసేపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంటున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ లేదు. తమిళనాడులో కూడా వాళ్ళు సాధించుకున్నారు, కానీ మన ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు అంటే పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తలా పాపం తిలా పిడికడు అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు బీసీలు వెనుకబడి ఉండడానికి కారణం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలను వదిలిపెట్టుకొని మరి బీసీల యొక్క
రక్షణే బీసీలకు యొక్క తమాషా పద్ధతి ప్రకారంగా వాళ్ళెంతో వాళ్ళ వాటా ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోతే గుద్ది గుంజుకుంటాం అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇక బాంచను బతుకులు వదిలేస్తాం, ఇక అడుక్కునుడు బంద్ చేస్తాం, గుద్ది గుంజుకుంటాం అనే పరిస్థితిలో ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.